హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు లతా మంగేష్కర్ చౌక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనకైతే ఈ సర్కిల్ని లతా మంగేష్కర్ చౌక్ అంటారు. అలాగే ఇది అయోధ్యలో టూరిస్ట్ స్పాట్గా కూడా చెప్పవచ్చు. ఎంతోమంది టూరిస్టులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. లతా మంగేష్కర్ గారి పేరు మీదనైతే మనకి ఈ లతా మంగేష్కర్ చౌక్ అనే పేరు అయితే పెట్టడం జరిగింది. సింగర్ ఆమె, మనకందరికీ తెలిసే ఉంటుంది లతా మంగేష్కర్ గారు. అయోధ్యలో మనకైతే ఇది ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్గా కూడా మనం చెప్పవచ్చు. ఆల్మోస్ట్ భక్తులందరూ కూడా ఈ లతా మంగేష్కర్ చౌక్ అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడ నుంచి అయితే ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉంటుంది. ఫారినర్స్ కూడా మనకి ఇక్కడికి వచ్చేసి ఫొటోస్ అవి తీసుకొని ఇటు నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తారనమాట. ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరే ఉంటుంది. మహర్షి శ్రీ వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. మనకు ఎదురుగా లైట్స్ కనిపించే సైడే మనకి ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. చాలా సంతోషంగా అయితే ఉన్నారు కదా ప్రతి ఒక్కరు కూడా. టూరిస్ట్ ప్లేస్లు అయితే మనం విజిట్ చేయాలి ఖచ్చితంగా. మన టెంపుల్స్ని మనం విజిట్ చేయాలి. భారతదేశంలో ఉన్నటువంటి మన దేవాలయాలు వాటి చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం అయితే కొంచెం ఆనందంగా ఉండగలం. మన భారతదేశం అయితే చాలా పెద్దది. అందులో ఎన్నో దేవాలయాలు, ఎన్నో టూరిస్ట్ ప్లేస్లు, ఎన్నో ప్రసిద్ధి చెందినటువంటి స్థలాలు, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క గుర్తింపు అయితే ఉంటుంది. అవకాశం ఉంటే మనమైతే ఖాళీగా ఉండకుండా వాటిని విజిట్ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని అయితే దర్శించుకోండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికి ఎన్ని ఇబ్బందులున్నా, ఎవరికి ఎన్ని బాధలున్నా కూడా ఇలాంటి సమయాల్లో అయితే ఆ బాధలన్నీ, ఆ ఇబ్బందులన్నీ కూడా మనమైతే మర్చిపోతాం. మన సమస్యలకు కూడా పరిష్కారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనిషి ఎంత బాధనైనా తట్టుకొని ముందుకైతే వెళ్ళగలడు. కాబట్టి తప్పకుండా మీకు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే టూరిస్ట్ ప్లేసెస్ని, అలాగే ప్రసిద్ధి చెందిన దేవాలయాలను అయితే ఖచ్చితంగా దర్శించుకోండి. హనుమంతుడు శ్రీరాముల వారిని అయితే భుజం మీద ఎక్కించుకున్నారు. అయోధ్య నగరం లతా మంగేష్కర్ చౌక్ అనమాట. ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ రాత్రి సమయాల్లో. ఈరోజైతే కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు. అంటే ఇందాక కొంచెం లైట్గా వర్షం అలాగా వచ్చిందనమాట, కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నారు. అంటే వర్షం పెద్ద వర్షమేం కాదు, లైట్గా చినుకులు పడ్డాయి. మనమైతే ఈ లతా మంగేష్కర్ చౌక్ నుంచి తీర్థక్షేత్రపురం అయితే వెళ్తున్నాం. అదే మన ప్లేస్ అనమాట. ఈ రోజుకైతే అన్ని ప్లేస్లు, దాదాపు అన్ని ప్లేస్లు అయితే చూసేసాం. ఇంకా రేపు ఉదయాన్నే మళ్ళీ ఒకసారి సరియు ఘాట్కి అయితే వచ్చేసి స్నానం చేసి శ్రీరామచంద్రుల వారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. రేపు మధ్యాహ్నం మన రిటర్న్ జర్నీ ఉంటుంది. ఇప్పటికే మేము అయోధ్య వచ్చేసి 24 గంటలు అయితే పూర్తయింది. ఇంకొక 12 గంటలు మాత్రమే ఇక్కడ మేము ఉంటాము. ఈ 12 గంటల్లో మాకు ఏమైనా మిగిలిన ప్లేసులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని అయితే మేము విజిట్ చేసి ఆ శ్రీరామచంద్ర వారిని దర్శించుకొని తిరిగి ఇక్కడి నుంచి మనం విజయవాడకి అయితే బయలుదేరుతాం. ఆల్మోస్ట్ అయోధ్యలో అన్ని వెహికల్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఛార్జింగ్ బండ్లే. నైట్ పూట కొంచెం ట్రాఫిక్గా ఉంటుందని చెప్పేసి వాటిని అయితే మెయిన్ రోడ్లోకి అలౌ చేయరనమాట. మేమైతే ఇప్పుడు ఈ గల్లీలో నుంచి మేము ఉండే ప్లేస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం సమయం పడుతుంది. మధ్యలో ఒక రైల్ గేట్ కూడా వస్తుంది. అవన్నీ దాటాలంటే కొంచెం టైం పడుతుందంట. ఆటో డ్రైవర్ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. మామూలుగా మెయిన్ రోడ్లో వెళ్తే మనం దగ్గరగానే వెళ్ళొచ్చు. అయితే మెయిన్ రోడ్లో ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ రోడ్కి అయితే పంపించడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ మన జర్నీ అయితే అయోధ్యలో ఈ విధంగా కొనసాగింది. ప్రీవియస్గా కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను అయోధ్య గురించి. అయోధ్యలో ఎక్కడ దిగాలి, ఎటు నుంచి దర్శనానికి వెళ్ళాలి, ఆ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి. అలాగే మనకి ఫర్దర్గా కూడా ముందు కొన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను. దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, మధ్యలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఎంత టైంలో మనకు దర్శనం కంప్లీట్ అవుతుంది,
ఫార్మాలిటీ చెకప్స్ ఏమైనా ఉంటాయా, అలాగే లగేజ్ రూమ్స్, మన లగేజ్ ఏమైనా తీసుకెళ్తే ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా ఇస్తాను. సో మనకి అయోధ్య నగర వీధులు అన్నమాట ఇవి. చిన్న చిన్న రోడ్లే ఉంటాయి ఇక్కడ, అంత పెద్ద రోడ్స్ ఏమి ఇంకా వేయలేదు. ఇంకా కొంచెం టైం పడుతుంది పూర్తిగా డెవలప్ చేసేసరికి. ఇప్పుడిప్పుడే మెయిన్ రోడ్స్ అయితే అన్నిటిని పూర్తిగా కన్స్ట్రక్ట్ చేసేసారు. చిన్న చిన్న గల్లీస్ అయితే ఇంకా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఈ అయోధ్యలో మనం ఏ మూలకు వెళ్ళినా కూడా మంచి మంచి దేవాలయాలు అయితే ఉంటాయన్నమాట. అంటే అన్ని చారిత్రాత్మక కట్టడాలన్నమాట. ఎంతో పురాతనమైనటువంటి దేవాలయాలు, పురాతనమైనటువంటి కట్టడాలు అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. చూడొచ్చు మనం. సైలెంట్గా ఇంట్లో ఉంటే ఏం రాదు, సైలెంట్గా ఎక్కడున్నా కూడా ఏం రాదు. అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఒక ఊరైతే మనం తిరగాల్సి ఉంటుంది. అలాగే ఇది ఒక దేవాలయం. కాశీ అయితే వెళ్ళాలనుకున్నాం కానీ కాశీ వెళ్ళడానికి మాకైతే సమయం కుదరలేదు. ఇక్కడ నుంచి మాకైతే ఇక్కడ చాలా తక్కువ టైం ఇచ్చారనమాట. ఒక 24 hours మాత్రమే మాకు ఫుల్ టైం ఇచ్చారు. నైట్ ఉంటుంది అందులోనే. ఈ నైట్ ఇంక్లూడ్ చేసుకుని మాకైతే టైం కుదరలేదు కాబట్టి మేమైతే కాశీ వెళ్ళలేకపోయాము. అయితే కాశీ వెళ్ళుండాల్సింది. కాశీ ఇంత దూరం వచ్చినాక అక్కడ కూడా వెళ్ళుంటే కొంచెం బాగుండేది అనిపించింది, కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. మనకి అయోధ్య నుంచి కాశీ వచ్చేసి 220 కిలోమీటర్లు అలా ఉంటుందన్నమాట. ప్రైవేట్కి అయితే నాకు వెహికల్ మనం మాట్లాడుకొని అప్ అండ్ డౌన్ అందులోనే వెళ్ళి వస్తే మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది. అంటే మనకి ఎక్కువ టైం ఉంటే ఆల్మోస్ట్ మనకి ఇబ్బంది లేదు, ఎలా అయినా వెళ్ళొచ్చు. తక్కువ టైం ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ప్రాసెస్ని పాటించాలి. సరే, ఇప్పటికైతే మా కాశీ యాత్ర కొంచెం అలాగే పెండింగ్ పడింది. ఇంకోసారి ఖచ్చితంగా కాశీకి అయితే వెళ్ళేసి రావాలి. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక్కసారైనా కూడా కాశీ పుణ్యక్షేత్రాన్ని అయితే దర్శించాలి మన జీవితంలో. అదే మన జీవితంలో మనం చేసే గొప్ప కార్యం. ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకున్నప్పుడు మాత్రమే మన జీవితం అనేది ధన్యం అవుతుంది. చాలామంది కాశీ ఇప్పటికే వెళ్ళే ఉంటారు. వెళ్ళిన వాళ్ళు అడిగితే వాళ్ళైతే చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తారు అక్కడ ఎలా ఉంటుంది ఏందనేది. మేమైతే ఇప్పుడే తీర్థక్షేత్రపురం అయితే వచ్చేసాం.